దేవుని నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. అలాగే వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, అలాగే ఏసీఏ మినిస్ట్రీస్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామంలో వందనాలు. అయితే మనకి బైబిల్లో చాలా వచనాలు మనకి కంఠస్థవచ్చు. ఈవెన్ అర్ధరాత్రి మధ్యలో లేపి అడిగినా కూడా చాలా ఈజీగా చెప్పేస్తాం కదా. అందులో అలాంటిది ఒకటి ఏంటంటే, మొదటి తెస్సలోనికీ రాసిన పత్రిక 5:16 నుంచి 18 వరకు ఏమని ఉంటుంది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి, ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలా చేయటం దేవుడి చిత్తము అని ఉంటుంది. అంటే అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏమీ లేదు, చాలా ఈజీ కదా, అర్థమైపోతుంది. ఎల్లప్పుడూ ఏంటంటే సంతోషంగా ఉండాలంట. మరి ఇప్పుడు మన ముందున్న క్వశ్చన్ ఏంటంటే, మరి నిజంగానే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటున్నామా? ఉండం కదా చాలాసార్లు. అలానే సంతోషంగా ఉండాలని లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటామా? ఎవరు ఉండం కదా. అందరికీ సంతోషంగా ఉండాలనే ఉంటుంది. అంటే అందరికీ సంతోషంగా ఉండాలని ఉంటుంది, కానీ ఉండలేకపోతున్నాము. అంటే ఏంటి, ఏదో ఒక రీజన్ ఉంటుంది కదా దానికి. సో అసలు మొదటగా సంతోషం అంటే ఏంటో చూస్తే, సంతోషం అంటే సంతోషం ఆనందం రెండు డిఫరెంట్. అంటే సిమిలర్గా అనిపించినా కానీ కొంచెం డిఫరెంట్. ఏంటంటే ఆనందం అనేదేమో మనకి సంబంధించి మన చుట్టూతా జరిగే పరిస్థితుల మీద, వాటి మీద ఆధారపడి ఉంటుంది. అంటే అది టెంపరీ అన్నమాట. అది ఒక రోజు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, లేకపోతే కొద్ది గంటలు అట్లా ఉండొచ్చు. అంటే లెట్స్ సే ఇప్పుడు మనకి ఏదైనా మన బర్త్డే అనుకోండి, లేదా మన మ్యారేజ్ డేనో, అట్లా ఏదైనా స్పెషల్ డేస్ ఉన్నప్పుడు మనం ఎట్లా ఉంటాం? హ్యాపీగా ఉంటాం, అంటే ఆనందంగా ఉంటాం. లేకపోతే మనకి ఎవరైనా ఏదన్నా కొనిచ్చారు, లేకపోతే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారు అనుకోండి, ఎలా ఉంటాం? సంతోషంగా కాదు, ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉన్నాం. అదేంటంటే కొంచెం సమయమే ఉంటుంది. కానీ సంతోషానికి వచ్చేటప్పటికి అట్లా కాదు. సంతోషం అనేది ఏంటంటే మన ఇన్నర్ ఎమోషన్ అన్నమాట. అది మన లోపల, మన ఆత్మలో జరిగే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే మనకి ఏమున్నా ఏమి లేకపోయినా, మనం ఎలా ఉన్నా, ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నా కూడా బయట పరిస్థితుల మీద అది ఆధారపడకుండా ఉండేదన్నమాట సంతోషం అనేది. అంటే అది ఎప్పుడు టెంపరీ కాదు, ఎప్పుడు ఉండేది. సో ఇందాక మనం అనుకున్నట్టు మరి ఆ సంతోషంగా ఉండాలని ఉంది, కానీ సంతోషంగా ఉండలేకపోతున్నాం అంటే రీజన్స్ ఉంటాయి అని అనుకున్నాం కదా. కాబట్టి మన సంతోషం లేకపోవడానికి రీజన్స్ ఏంటో తెలుసుకుని వాటిని ఓవర్కమ్ చేయగలిగితే మనం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతాం కదా. సో అలాంటివి మనం కొన్ని చూద్దాం. ఈరోజు మనం సంతోషాన్ని దొంగలించి మనల్ని సంతోషంగా లేకపోవటానికి కొన్ని రీజన్స్ ఏంటో కొన్ని చూద్దాం. అందులో ఫస్ట్ది ఏంటంటే, ప్రస్తుతం ఉన్న క్షణంలో మనం జీవించలేకపోవటం. అంటే నాట్ బీయింగ్ ఇన్ ద ప్రెసెంట్ మూమెంట్. అంటే ప్రస్తుతం ఉన్న మూమెంట్ని మనం ఎంజాయ్ చేయలేకపోవటం. చాలాసార్లు మనం ప్రస్తుతంలో జీవించాం. ఎలా జీవిస్తామంటే ఐదర్ పాస్ట్లో అన్న ఉంటాం, అంటే జరిగిపోయిన కాలంలో అన్న ఉంటాం, లేదంటే ఫ్యూచర్లో అయినా జీవిస్తూ ఉంటాం. అంటే మనం చాలాసార్లు ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటాము, చదువు అంతా కంప్లీట్ అయిపోయి జాబ్ వచ్చింది అనుకోండి, ఏమంటామంటే అబ్బా చదువుకునే రోజులే బాగున్నాయి, కాలేజ్ డేస్ బాగున్నాయి అనుకుంటాం. కాలేజీలో ఉండగా ఏమనుకుంటాం, చిన్నప్పుడు రోజులు బాగున్నాయి అనుకుంటాం. అంటే మేబీ అప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉండవు కాబట్టి అట్లా అనుకోవచ్చు. అట్లనే ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాం యూఎస్లో, ఏమనుకుంటాం, చాలా సార్లు ఏమనుకుంటాం, బా ఇండియాలో ఉన్న రోజులే బాగున్నాయి అని అనుకుంటాం. అంటే నేను చెప్పేది ఏంటంటే, చాలా సార్లు మనకి అయిపోయిన రోజులే బాగున్నట్టుగా ఉంటుంది. అంటే ఎందుకని మనం ప్రస్తుతం ఉన్న మూమెంట్ని మనం ఎంజాయ్ చేయలేక, జరిగిపోయింది ఏదో బాగుంది అదే మంచిగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అట్లనే మనం గతంలో చాలా మిస్టేక్స్ చేస్తాం కదా. ఆ మిస్టేక్స్ని బట్టి మనం ఏమవుతూ ఉంటాం అంటే మనం గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటాం. అట్లనే మనకి గతంలో మిస్ అయిపోయిన కొన్ని ఆపర్చునిటీస్ కానీ, లేకపోతే మనం గతంలో చెయ్యాలనుకుని చేయలేకపోయినాయి కొన్ని కానీ, వాటి గురించి ఎక్కువ ఆలోచించి వాటి గురించి ఎక్కువ తలపోసుకుంటూ ఉంటాం అనమాట. మనం ప్రస్తుతం ఉన్నప్పుడు కూడా వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాం. వాటి గురించి ఆలోచించి ప్రస్తుతం కూడా ఏమి చేయలేకోకుండా ఉంటాం. అందుకే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనంలో ఏమని ఉంటుందంటే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి,
పూర్వకాలపు సంగతులను తలంచుకొనకడి అని ఉంటుంది. ఎందుకన్నారు దేవుడు అక్కడ? చాలా క్లియర్ గా చెప్పారు కదా, జరిగిపోయిన వాటి గురించి మీరు ఆలోచించొద్దు, వాటి గురించి తలపోసుకోవద్దు అని చెప్తున్నారు. ఒకసారి మన గతం అయిపోయింది అంటే ఇంకా అది అయిపోయింది అంతే. అదేంటంటే క్లోజ్డ్ డోర్, ఇంకా అంతే. మనం చాలా సార్లు అది తెలిసి కూడా ఏం చేస్తూ ఉంటాం అంటే అట్లా ఆలోచిస్తూ ఉంటాం జరిగిపోయిన వాటి గురించి. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే, ఓకే, మనం జరిగిపోయిన గతం ఎప్పటికీ వెనక్కి రాదు, దాన్ని మనం మార్చలేము అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం గతంలో జీవించడం వల్ల ఏమి ప్రయోజనం కూడా ఉండదు యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకా చూస్తే ఇందాక అనుకున్నట్టు మన ఫ్యూచర్ గురించి చాలా కళ్ళగా అంటాము, లేదా చాలా ప్లాన్స్ వేసుకుంటాము. అనుకుని ఏమనుకుంటాం అంటే ఏదో ఒక రోజు డెఫినెట్ గా ఈ ప్లాన్ లేకపోతే ఈ కళ ఫుల్ఫిల్ అవుతుంది అని అనుకుంటాం. మంచిదే, అంటే ఈ కళలుగా అంటాం మంచిదే, ప్లాన్స్ వేసుకోవడం మంచిదే, చాలా మంచిది. కానీ అవి మనం ప్రస్తుతం ఉన్న మూమెంట్కి అవి ఆటంకంగా ఉండకూడదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనలో అందరం అనుకుంటూనే ఉంటాం ఏంటంటే, ఇదిగో ఇది జరిగిన తర్వాత నేను డెఫినెట్గా సంతోషంగా ఉంటాను. లెట్సే నాకు పర్మనెంట్గా చాట్ సెటిల్ అయిపోయి మంచి జాబ్ వచ్చాక నేను సంతోషంగా ఉంటాను, లేకపోతే మా పిల్లలు పెద్ద అయినాక సెటిల్ అయిపోయినాక సంతోషంగా ఉంటాము, లేకపోతే నేను ఏదన్నా ఒక మంచి ఇల్లు కొనుక్కున్నాక సంతోషంగా ఉంటాము అని అనుకుంటాం. సరే, అదంతా బాగానే ఉంది. వాటితో పాటు అంటే అవి ఏవైతే జరగాలని మనం అనుకుంటున్నామో వాటితో పాటు ఇంకేమొస్తాయో మనకు తెలియదు కదా. అసలు మనం అది జరిగినప్పుడు మన సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో కూడా మనకు తెలీదు, అవునా కదా. అట్లనే అసలు అది నిజంగానే ఒక రోజు వస్తుందో రాదో కూడా మనకు తెలీదు. తెలియని దాని గురించి మనం చాలా సార్లు ఏంటంటే ప్రస్తుతం ఉన్న మూమెంట్ లో మనం జీవించుకోకుండా ఉంటాం. అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనంలో ఏమని ఉంటుందంటే, రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినం దాని సంగతులను గూర్చి చింతించును. అసలు రేపటి గురించి అసలు మీరు చింతించొద్దు అని ఉంటుంది. మేము ప్లాన్లు వేసుకుంటున్నాం, మేమేం చింతించట్లేదు అని అనుకుంటారేమో. చాలా సార్లు మనం ప్లాన్లు వేసుకుంటే ఆటోమేటిక్ గా దాంతో పాటు తెలియకోకుండానే మనకు వర్రీ అనేది వస్తూ ఉంటుంది. అది మనకి చెప్పిరాదనమాట, ఆటోమేటిక్ గా అది వస్తుంది. కాబట్టి మనం ప్రస్తుత క్షణంలో మనం ఉండాలి, ప్రస్తుత క్షణాన్ని మనం ఎంజాయ్ చేయాలి అంటే ఏదో అసలు గతాన్ని అంతటినీ అసలు వదిలిపెట్టేసి మర్చిపోయి కంప్లీట్ గా, లేకపోతే అసలు ఫ్యూచర్ గురించి ఏమి ప్లాన్లు వేసుకోవద్దని కాదు దాని ఉద్దేశం. కానీ మన ప్రస్తుత పరిస్థితుల్ని చాలా సార్లు మనం ఒంటరిగాను, కష్టంగాను, లేకపోతే బాధగాను ఎందుకు ఉంటాయి అంటే మనం మన గతంలో కానీ భవిష్యత్తులో కానీ చూస్తూ ఉంటాం. కాబట్టి చాలా సార్లు మనకు ప్రస్తుతం ఉన్న మూమెంట్స్ కూడా కష్టంగా అనిపిస్తాయి. ఇందాక అనుకున్నట్టు మన జరిగిపోయిన పాస్ట్ అనేది ఎప్పుడూ ఒక జ్ఞాపకం మాత్రమే. దాని నుంచి మనం వచ్చాం తప్పితే మనం దానిలోకి వెళ్ళలేము, దానిలో వెళ్ళి మనం జీవించలేము. అలాగే మన ఫ్యూచర్ అనేది కూడా మనకి ఇంకా రావాల్సింది. అది ఎలా ఉంటుంది అనేది మనకు తెలీదు. దాని గురించి వర్రీ అవటం కూడా వేస్ట్. కాబట్టి మన కళ్ళ ముందు ఉంది, మనకి నిజమైంది ఏంటంటే ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి ఈ క్షణం మాత్రమే, అదొక్కటే మన సొంతం. కాబట్టి కీర్తనలు 118:24వ వచనంలో ఏమనుంటుందంటే, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించేదము అని ఉంటుంది. కానీ కొన్నిసార్లు మనం ప్రస్తుతం వెళ్తున్నాము పరిస్థితులు కానీ, ప్రస్తుతం వెళ్తున్నటువంటి ఈ క్షణాలు కానీ చాలా కష్టంగా అనిపిస్తాయి. ఎందుకంటే అన్నిసార్లు ఒకేలాగా ఉండదు కదా. కొన్ని మన లైఫ్ లో మనకు వచ్చినటువంటి పరిస్థితులను బట్టి అవి కష్టంగా ఉంటాయి. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మనం సంతోషం కలిగి ఉండాలి. అదేంటి, కష్టంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉండటం కుదరదు కదా. రెండు చూస్తుంటే వ్యతిరేకంగా అనిపిస్తున్నాయి కదా. కానీ కష్ట సమయాల్లో కూడా మనం సంతోషం కలిగి ఉండాలి అని వాక్యం చెప్తుంది. కీర్తనలు 36 ఏమని ఉంటుంది? కీర్తనలు 36 ఏమనుంటుందంటే, సాయంకాలంలో ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. అంటే ఏంటి, మనకున్నటువంటి ఈ బాధ అయినా కష్టమైనా ఒక్కొక్కసారి ప్రస్తుతం మూమెంట్ లో మనం వెళ్తున్నప్పుడు
మనం ప్రస్తుతం బాధగుండానో, కష్టంగుండానో, శోధనగుండానో, ఇబ్బందిగుండానో వెళ్తూ ఉంటాం. అదేంటంటే కొంచెం కాలమే ఉంటుంది. ఎట్లయితే రాత్రి ఉండి పొద్దున్నేకి ఎలా ఉండదో అట్లనే ఈ కష్టమైన ఈ పరిస్థితి అయినా కొంచెం కాలం మాత్రమే ఉంటుంది అని చెప్పడానికి. అలాగే మొదటి పేతురు 1వ అధ్యాయం కానీ, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఏమని ఉంటుందంటే, మన శోధనైనా శ్రమనైనా కొంచెం కాలమే, మన విశ్వాసానికి అవి పరీక్ష మాత్రమే అని చెప్తూ, ఆ పరిస్థితుల గుండా వెళ్ళేటప్పుడు మన యాటిట్యూడ్ని, మన క్యారెక్టర్ని అవి బిల్డ్ చేస్తాయి. కాబట్టి మీకు వచ్చినటువంటి ఆ పరిస్థితులను బట్టి మహద్ ఆనందంగా ఎంచుకోండి అని చెప్పి రాస్తారు. నిజమే కదా. అంటే చాలాసార్లు మనం ఆ పరిస్థితుల గుండా వెళ్ళేటప్పుడు అవన్నీ చూడం. మనకి కష్టం వచ్చింది, మనకి ఏదో ఇబ్బంది వచ్చింది, ఇవే చూస్తాం మనం. కానీ శ్రమల గుండా వెళ్ళేటప్పుడు కూడా అసలు శ్రమల గుండా వెళ్ళేటప్పుడు మనం సంతోషంగా ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు ఆయన యొక్క స్వభావాన్ని లేకపోతే ఆయన యొక్క క్యారెక్టర్ని రివీల్ చేసుకోవడానికి ఇది మరొక అవకాశంగా మనం చూడొచ్చు. అంటే దేవుడు తాను నిరూపించుకుంటారు ఎలాగైనా కానీ. ఎలా నిరూపించుకుంటారు, ఎట్లా చేస్తారు అనేది మనం వేచి చూడటానికి, దేవుడికి దగ్గరగా ఇంకా అనుభవించటానికి ఇది ఒక అవకాశం. కాబట్టి మనం ప్రస్తుతం వెళ్తున్న పరిస్థితులు కష్టంగా ఉన్నప్పటికీ కూడా అందులో సంతోషించి జీవించటం, ఇంకా గతంలో కానీ భవిష్యత్తులో కానీ చూడుకోకుండా ప్రస్తుతం ఉన్న క్షణంలోనే మనం చూస్తున్నప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తున్నారు, ఈ కష్టమైన సమయం అయినా లేకపోతే కష్టంగా లేకుండా మామూలుగా ఉన్న సమయాల్లో అయినా దేవుడు మనకి ఏం నేర్పిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే చూడటానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సంతోషంగా ఉండడానికి మన ఫస్ట్ మెట్ ఏంటంటే లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. ప్రస్తుతం ఉన్న క్షణంలో జీవించటం అనేది ఫస్ట్ స్టెప్. సెకండ్ది ఇతరులతో పోల్చుకోవటం. చాలాసార్లు చేస్తాం కదా మనం. అసలు మనకి చాలా విషయాల్లో చాలా మందితో మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటూ ఉంటాం. మనకి వద్దన్నా తెలియకోకుండానే కంపేర్ చేసుకుంటూ ఉంటాం. అంటే మనం ఎలా ఉన్నాము, ఏం వేసుకున్నాము, ఏం చేస్తున్నాము, ఎంత సంపాదిస్తున్నాము, ఏ విషయం అట్లా ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది. ఓన్లీ మెటీరియల్ థింగ్సే కాదు, ఆత్మీయ విషయాల్లో కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటాం. ఎవరో బాగా పాట పాడారని, ఎవరో బాగా ప్రార్థన చేశారని, అట్లా ఎన్నెన్నో వస్తాయి. వాళ్ళ మినిస్ట్రీ పెద్దదని, మనది చిన్నదని, సంథింగ్ అట్లా ఎప్పుడు ఏదో ఒక విషయాల్లో. ఇంకా చూస్తే మన ముందు ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, వాట్సాప్, వీటికి చాలా ఛాన్సెస్ ఎక్కువ. మనం ఈ కంపారిజన్ అనే ట్రాప్లో పడిపోవడానికి ఇది చాలా ఈజీ అనమాట. ఎందుకంటే ఎప్పుడు మన కళ్ళ ముందు ఏదో ఒకటి, ఎవరో ఒకళ్ళు మనకంటే బెటర్గా కనిపిస్తూనే ఉంటారు. మనకంటే బెటర్ స్థితిలో ఉన్నవాళ్ళు మన కళ్ళ ముందు ఉంటారు. కాబట్టి కంపేర్ చేసుకోవడం అనేది మనకే నష్టం. అవతరాలు బాగానే ఉంటారు, మనం కంపేర్ చేసుకున్న వాళ్ళు మనకేమవుతుంది, మనకే నష్టం. అది మనం ఎలా చూస్తామంటే చాలాసార్లు మన లైఫ్లో మనకి ఏదో లేదు అని మనం అనుకుని, అదే విషయం అవతరాలకి ఏదో బాగా ఉందనుకుని ఫీల్ అయ్యి ఆ రెండింటిని కంపేర్ చేస్తూ ఉంటాం. యాక్చువల్గా అది వాళ్ళకి ఉందో లేదో మనకు తెలియదు. వాళ్ళు మనం ఏ చూపిస్తారో అదే చూస్తాం. వాళ్ళకి ఉందో లేదో, లేకపోతే వాళ్ళు అందులో బెస్టో రాంగో మనకు తెలియదు అసలు. కానీ మనం కంపేర్ చేసుకునేటప్పుడు అలా కంపేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి, దాన్ని బట్టి మనకి నష్టం. మనలో తెలియకోకుండా మన మీద మనకే కోపం వస్తుంది, అవతరాల మీద కూడా మనకి కోపం వస్తుంది. మనకు తెలియకోకుండానే మనలో ఉన్న సంతోషము పోతుంది. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరో ఏదో సాధించారని లేకపోతే ఎవరో ఏదో పొందుకున్నారని చెప్తే దాని అర్థం మనం ఓడిపోయామని కాదు. ఓకే, వాళ్ళకి వచ్చింది, దాని అర్థం మనకి రాలేదు, మనకి రాదు అని కాదు. కాబట్టి ఎప్పుడు కూడా కంపారిజన్ అనేది మనలో అసంతృప్తిని, మనలో దురాశాభావాన్నే తీసుకొస్తూ తప్పితే అది మనకి మంచి ఏమీ చేయదు. అందుకే మొదటి తిమోతి 6:6-8 దాకా ఏమని ఉంటుందంటే, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధమై ఉన్నది. మనం ఈ లోకమునకు ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. అది ఎందుకు చెప్పండి, మనకి కోరికలు, ఈ ఆశలు అన్ని మనం ఏమి తీసుకురాలేదంట, ఏమి తీసుకోమంట. కానీ మధ్యలోనే ఇవన్నీ. అట్లనే ఇంకేమైనా ఉంటుందంటే, మనకు కలిగిన వాడితో తృప్తి పొంది ఉండండి అని ఉంటుంది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో. అంటే ఇతరులు
మనం అట్లా సంతృప్తి లేని జీవితం జీవించామనుకోండి, ఇతరులకి ఉన్నది కూడా మనకు కావాలనిపిస్తుంది, మనకు అవసరం లేకపోయినా కూడా కావాలనిపిస్తుంది, అది అనవసరం కదా. అట్లనే అలాంటి స్వభావం ఏంటంటే మనలో సంతోషాన్ని పోగొడుతుంది, ఇందాక మనం చెప్పుకున్నట్టు. అట్లనే వేరే వాళ్ళు అంటే మనకు ఉన్న బ్లెస్సింగ్స్ ని మనం ఆనందంగా ఉండలేం. దేవుడు మనకి మన జీవితాల్లో ఇచ్చిన ఆశీర్వాదాలను బట్టి దేవుడికి మనం కృతజ్ఞత కలిగి ఉండలేం. మనలో తృప్తి అనేది ఎప్పటికీ ఉండదు. ఇవన్నీ ఏంటంటే కంపారిజన్ చేసుకోవటం వల్ల వచ్చే ఎఫెక్ట్స్ అన్నమాట ఇవన్నీ. అందుకే మనకి ఏదైనా కావాలి అంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అది ఎలా అడగాలంట? యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం, యాకోబు 4:2-3. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకటలేదు, నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు, పోట్లాడుదురు, యుద్ధం చేయుదురు కానీ దేవుడిని అడుగనందున మీకేమీ దొరకదు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు గనుక మీకేమీ దొరకట్లేదు. అది ఏంటంట, మనం వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా మనకి ఏదన్నా కావాలంటే దేవుణ్ణి అడుగుతాం బెస్ట్. ఇంకోటి, దేవుణ్ణి అడిగేటప్పుడు మన యాటిట్యూడ్ ని చెక్ చేసుకుని అడగటం బెస్ట్. అదే వాక్యం చెప్తుంది ఇక్కడ. అలాగే మనం ఇంకా ఇతరులతో పోల్చుకోవటం వల్ల ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే వేరే వాళ్ళ ఫలాల్ని మనం ఫలించాలని ట్రై చేస్తూ ఉంటాం. అంటే ఇతరుల్లో మనం కంపేర్ చేసుకున్నప్పుడు మనకి ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, ఆ విషయం మనకి రాకపోయినా కూడా మనకు కూడా బాగా వచ్చు అని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాం. అంటే ఏంటంటే తెలియకోకుండానే మనలో ఒక రాంగ్ కాంపిటేటివ్ స్పిరిట్, అంటే రాంగ్ పోటీతత్వం మొదలైపోతుంది అనమాట మనలో. దాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి? నీరసం, చికాకు తప్పితే ఏమీ మిగలదు. ఎందుకంటే మనం కాదు, మనం ఆ పని చేయలేము, యాక్చువల్గా చెయ్యాలని ప్రూవ్ చేసుకుంటున్నాం అంతే. మనం ఎవరైనా కానీ ఏం పని చేస్తున్నా కానీ, ఇంట్లో హౌస్ వైఫ్ అయినా అవ్వచ్చు, వర్క్ చేసుకుంటున్న వాళ్ళు అవ్వచ్చు, స్టూడెంట్ అవ్వచ్చు, ఇంకెవరైనా అవ్వచ్చు, దేవుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా కొన్ని గిఫ్ట్స్, కొన్ని టాలెంట్స్, కొన్ని ఎబిలిటీస్ ఇచ్చారు. ఎందుకు? ఈ లోకంలో మన ద్వారా, అంటే వాళ్ళ ద్వారా దేవుడు కొన్ని అకంప్లిష్ చేయడానికి, కొన్ని పర్పసెస్ ఫుల్ఫిల్ చేయడానికి. నా పర్పస్ మీరెవరు ఫుల్ఫిల్ చేయలేరు, మీ పర్పస్ ఎవరిది కూడా నేను ఫుల్ఫిల్ చేయలేను. అంటే ఎవరి ఫ్రూట్ ని ఎవరి ఫలాలు ఎవరు ఫలించలేరు, ఎవరి ఫలం వాళ్ళే ఫలించాలి. అందుకే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏముంటుంది? హెచ్చరించడంలో మీరు హెచ్చరించండి, బోధించడంలో అయితే బోధించండి, పరిచయం చేసే విషయంలో దేవుడు గనుక మీకు వరమిస్తే మీరు అందులో చేయండి. కృపావరములు చాలా ఉన్నాయి, అందులో ఒక్కరికి కొంతమందికి ఇట్లా ఇచ్చారు దేవుడు అని చెప్పి ఉంటుంది. అంతేకాని మనం వేరే వాళ్ళ ఫలం మనం ఫలించడం వల్ల ఎప్పుడు మనం దానిలో మనం ఫ్రూట్ అయితే మనం చూడలేం. కానీ యోహాను 15వ అధ్యాయంలో ఏమని ఉంటుందంటే, యోహాను 15:4, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరును ఫలింపరు. ఎలా ఫలిస్తామంట? వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని వేరే వాళ్ళు చేసినట్టు మనం చేయటం వల్ల మనం ఫలించం. మనం దేవుళ్ళో నిలిచి ఉంటే ఫలిస్తామంట. తర్వాత చూస్తే 8వ వచనం చూడండి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమ పరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. అది మనం ఫలిస్తే ఎవరి కోసం ఫలించాలంట? దేవుడి కోసం ఫలించాలి. మనకి ఎంత ఉంది, ఎంతమంది మనల్ని మెచ్చుకున్నారు, ఇది కాదు ఇంపార్టెంట్, మనం ఎంత ఫలించాము అన్నదే ఇంపార్టెంట్. ఎప్పుడైనా ఇతరులతో కంపేర్ చేసుకోవాలని మనం ఎప్పుడైనా టెంప్ట్ అయ్యాము అనుకోండి, అప్పుడు దేవుడు మన జీవితంలో లేదా మన జీవితం ద్వారా చేసిన కార్యాలు ఏంటి ఒక్కొక్కటి గుర్తు తెచ్చుకుని మనకున్న దానిలో మనకు కలిగిన దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి సంతృప్తిగా ఉంటూ దేవుళ్ళలో నిలిచి ఉండి దేవుని కొరకు ఫలిస్తే మనం సంతోషంగా జీవించవచ్చు. అది సంతోషానికి ఆటంకంగా ఉండే రెండోది ఏంటంటే ఇతరులతో కంపేర్ చేసుకోవటం, ఇతరులతో పోటీతత్వం, ఇతరులతో పోల్చుకుని చూసుకోవటం. తర్వాత మూడోది యథార్థ హృదయం లేకపోవటం.
మనం చాలాసార్లు అందరు అడుగుతారు ఎలా ఉన్నావు అని అడుగుతారు, ఏం చెప్తాం సమాధానం? బాగున్నాము అని చెప్తాం. ఒక నవ్వు నవ్వి బాగున్నాము అని చెప్తాం. కానీ యాక్చువల్గా చెప్పాలంటే లోపల మన బయటకు కనపడిన ఎన్నో విషయాలు మన లోపల ఉంటాయి, మన హృదయంలో ఉంటాయి. అవన్నీ మన నవ్వు వెనకాల దాచేస్తూ ఉంటాం కదా. అంటే చాలా రహస్యాలు, అంటే అది రహస్య పాపం అవ్వచ్చు, రహస్యమైన ఆలోచనలు అవ్వచ్చు, కోరికలు అవ్వచ్చు, తలంపులు అవ్వచ్చు, ఏమైనా, లేదా గతంలో జరిగిన కొన్ని విషయాలు అవ్వచ్చు, తప్పులు అవ్వచ్చు. అందరితో అన్ని షేర్ చేసుకోలేము కదా. మనకి తెలిసి కొన్ని, మనకి తెలియక కొన్ని మన లోపల దాచుకుని వాటిని క్యారీ చేస్తా పైకి మాత్రం నార్మల్ గా నవ్వుతూ ఉంటాం. అది అందరికి జరిగేది. ఎవ్వరు ఇందులో ఎక్సెప్షనల్లే కాదు. నాకేమీ లేవు అంటే మీరే అబద్ధం చెప్తున్నట్టు దాని అర్థం. మన రియల్ గా ఏంటి అన్నది మన చుట్టూతో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియకపోవచ్చు, ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పం కాబట్టి. మనం అలా మేనేజ్ చేస్తూ ఉంటాం అనమాట. కానీ రహస్యాలు, ఒప్పుకోలేని పాపాలు, ఇవన్నీ ఎప్పుడు మనలో ఏం కలిగిస్తాయి అంటే మనలో సిగ్గుని, గిల్ట్ని, భయాన్ని కలగజేసి దేవునికి దూరంగా, మనుషులకి దూరంగా, ఒంటరిగా ఉండేలాగా చేస్తాయి. మనలో సంతోషం లేకోకుండా చేస్తాయి. అందుకే కీర్తనలు 45:21 ఏమనుంటుందంటే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు అని ఉంటుంది. సో మన హృదయంలో రహస్యాలు కూడా దేవుడికి తెలుసు. అలాగే ఇంకా చూస్తే ఇర్మియా 17లో ఏమని ఉంటుందంటే, ఇర్మియా 17:9-10 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అని చెప్పి తర్వాత దేవుడు చెప్తున్నారు, నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియములను పరీక్షించువాడును. ఎవరికి తెలుసంట? దేవుడికి మొత్తం అన్ని తెలుసంట. మన తప్పులైనా, పాపాలైనా, రహస్యాలైనా, లేదా మనకి మనస్సాక్షికి విరుద్ధంగా ఉన్నది ఏదైనా, అది మంచి అయినా, చెడైనా, అసహ్యమైందైనా, మనుషులకి చెప్పలేకపోయినా దేవుడు ముందైతే మనం పెట్టాలి. ఎందుకు? మనకి చెప్పినా చెప్పకపోయినా దేవుడికి ఎలాగో తెలుసు. మన హృదయంలో మనం ఆలోచించేవి, మనం అసలు ఆలోచన రాకముందు కూడా దేవుడికి తెలుసు. అవును కదా, అదే కదా వాక్యం చెప్తుంది. కాబట్టి ఈవెన్ దావీదు కూడా చూస్తే గనక దేవుని హృదయానుసారైన దావీదే బెత్షెబాతో చేసింది రహస్యమైన పాపమైన, ఆ పాపాన్ని దాచిపెట్టుకుని వేరే పాపం చేశాడు. అలానే ఇశ్రాయేలును లెక్కించడంలో చేసిన తప్పైనా ఏదైనా సరే, అసలు ఎందుకు చేశాడు అనేది పక్కన పెట్టండి. అసలు ఏ తప్పైనా కానీ, లేకపోతే ఏ పాపమైనా కానీ తను ఏం చేశాడు? వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. తన తప్పులు, రహస్యాలు, పాపాలు అన్ని దేవుడు ముందు పెట్టాడు కదా. ఏది దాచిపెట్టుకోలేదు. దేవుడి సన్నిధిలోకి వెళ్ళాడు. తన ముందు, దేవుని ముందు యథార్థంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడం మొదలుపెట్టాడు. అదే కీర్తనలు 51లో ఏమనంటుంది, దేవా నా అతిక్రమాలు తుడిచివేయి, నా దోషాలు పోగొట్టు, నా పాపములు తీసివేయి, నన్ను పవిత్రుడిగా చెయ్యి, హిస్సోపుతో నా పాపము పరిహరించు, హిమము కంటే తెల్లగా నుండునట్లు నన్ను కడుగు, ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. ఇవన్నీ చేసినప్పుడు ఏమైతుంది చెప్పండి? ఉత్సాహ సంతోషములు వినిపిస్తాయంట. అంటే ఇంకా చూస్తే ఇంకో చాటు కూడా రాస్తాడు. కీర్తనలు 32లో ఏమని రాస్తాడంటే, కీర్తనలు 32:5-11 ఐదో వచనం, నా దోషమును కప్పుకొనుక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని, నీవు నా పాపదోషము పరిహరించి ఉన్నావు. 11 నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించుడి, ఉల్లసించుడి, యథార్థ హృదయులారా మీరందరూ ఆనందగానం చేయుడి. ఏంటంట ఎప్పుడు వస్తుంది చెప్పండి? మన యథార్థ హృదయం కలిగి, దావీదులాగా ఎప్పుడైతే యథార్థ హృదయం కలిగి దేవుని సన్నిధిలో ఉంటామో అప్పుడు మనకి విడుదల కలుగుతుంది. అదే కదా దావీదు చెప్పాడు. ఏం చెప్తున్నాడు? నేను చేసిన ప్రతి పాపాన్ని ముందు పెట్టాను, నువ్వు నన్ను కడిగి, నువ్వు నన్ను పరిశుద్ధపరిస్తే నేను సంతోషగానంతో మళ్ళీ తిరిగి నేను పాడుకుంటాను అని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు మనకున్న క్వశ్చన్ ఏంటంటే, మరి మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నామా వెళ్ళట్లేదా అన్నది. ఒకవేళ వెళ్ళినా యథార్థమైన హృదయం కలిగి ఉంటున్నామా ఉండట్లేదా అనేది ఇంపార్టెంట్.
దేవుడు ఎప్పుడు కూడా తలుపు దగ్గర నుంచొని తడతా ఉంటారు, మన హృదయం అనే తలుపు దగ్గర నుంచి. అదేదో అవిశ్వాసులకి ఏం కాదు, మనకు కూడా అది అనుదినం మన హృదయం అనే తలుపు దగ్గర దేవుడు ఎప్పుడు తడతానే ఉంటారు. మనం ఓపెన్ చేస్తే దేవుడు వస్తారు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి మనం యథార్థ హృదయం కలిగి ఉంటే అప్పుడు మనం సంతోషంగా జీవించగలుగుతాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, గతంలో నేను చేసిన తప్పు చాలా పెద్దది, చాలా తప్పు డెసిషన్స్ తీసుకున్నాను, చాలా పాపాలు చేశాను అని మనకు మనమే శిక్షించుకొని దేవుడు ఇచ్చేదాన్ని పొందుకోవడానికి కూడా నాకు అర్హత లేదు అనుకుని దేవునికి దగ్గరకు కూడా వెళ్ళాం కనీసం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎన్ని తప్పు చేసినా కానీ, ఎంత పెద్ద తప్పైనా, ఎంత పెద్ద పాపమైనా, ఎంత తప్పు నిర్ణయాలైనా, మన గతం ఎంత చీకటైనా, ఏదైనా కానీ దేవుడి కృప కంటే పెద్దవైతే కాదు కదా. కాబట్టి దేవుడి సన్నిధిలో యథార్థమైన హృదయం కలిగి ఆయన కృపని పొందుకొని సంతోషంగా జీవించాలి. ఒకవేళ యథార్థ హృదయం లేకపోతే గనక మనం సంతోషంగా అసలు ఉండలేం మనం. కాబట్టి సంతోషంగా లేకపోవడానికి ఇంకొక రీజను, ఇంకొక ఆటంకం ఏంటంటే యథార్థమైన హృదయం లేకపోవటం. తర్వాత 4th బిజీనెస్. ఎప్పుడు ఎవరినైనా అడగండి, ఏం చెప్తారు? వీళ్ళు బిజీగా ఉన్నామని చెప్తారు. అందరి నోట్లోంచి మనం వినే ఫస్ట్ మాట ఇదే ఈ మధ్య కాలంలో కదా. ఎవ్వరికి టైం లేదు, కరెక్టే ఒప్పుకుంటా. అందరికీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, పనులు ఉన్నాయి చేసుకోవడానికి. కానీ అందరం బిజీ. ప్రతి ఒక్కళ్ళ నోట్లోంచి మాట ఇదే. అంటే బిజీగా ఉండటం కానీ లేకపోతే కష్టపడి పనిచేయటం ఏమి పాపం కాదు. ఎందుకంటే దేవుడే వాక్యంలోనే మనం బద్ధకం కలిగి ఉండకూడదు, కష్టపడి పని చేయాలి అని ఉంది. కానీ బిజీగా ఉండటం వల్ల మనకున్నటువంటి సంతోషానికి దూరం అవుతూ ఉంటాం. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం ఎప్పుడు. కాబట్టి దేవుని విడ్లంగా మనం ఎప్పుడు మన లైఫ్లో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు అన్ని విషయాల్లోనూ బ్యాలెన్స్ ఉండాలి. అంటే ఏది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదు, ఏది బ్యాలెన్స్ కలిగి ఉండాలన్నమాట అన్నిట్లో. ఐదర్ మనకున్న టైం విషయంలో అవ్వచ్చు, మనకున్న రెస్పాన్సిబిలిటీస్ అంటే మనకి ఉన్న వర్క్ విషయం అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, మనకున్నటువంటి కమిట్మెంట్స్ అవ్వచ్చు, లేదా దేవుడు మనకి ఇచ్చినటువంటి బ్లెస్సింగ్స్ విషయంలో అవ్వచ్చు. అన్నిట్లోనూ బ్యాలెన్స్ కలిగి ఉండాలి. అదే లూకాసు వార్త 10వ అధ్యాయం మార్తా మేరీ గురించి ఉంటుంది కదా, మార్తా మరియా గురించి ఉంటుంది కదా. ఏమని ఉంటుంది? లూకాసు వార్త 10:38 నుంచి. అంతటా వారు ప్రయాణమైపోచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అని సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకుంటూ చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. అందుకు ప్రభువు ఏమన్నారు? మార్తా మార్తా, నీవు అనేకమైన పనులు గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. కింద ఏమనుంటుందంటే ఒక్కటంటే ఒకటని కాదు, అవసరమైనది కొన్ని అని. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. సో దీని నుంచి మనం చూస్తే ఏంటి, నిజంగానే మనకెప్పుడు మార్తాలాగా ఎప్పుడు బిజీగానే ఉంటాం కదా, ఎప్పుడు అసలు ఫ్రీగానే ఉండం. కానీ ఇప్పుడు మనం చదువుకున్న దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలాసార్లు మనం చాలా విషయాలన్నీ ముందు పెట్టుకుని విచారం కలిగి అనవసరంగా మనం బిజీగా ఉంటూ ఉంటాం. కాబట్టి మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే, మనం థింగ్స్ అన్నిటిని ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఏది ఇంపార్టెంట్ కాదు. ఒక టైం తీసుకుని, నిజంగానే మీరు బిజీగా ఉన్నారు, ఆ బిజీనెస్ వల్ల మనకి సంతోషం లేదు అని కనుక మీకు అనిపిస్తే, మనం ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది ఎక్కువ టైం కేటాయిస్తున్నాం, దేనికి ఎక్కువ మనం టైం వెచ్చిస్తున్నాం అనేది మనం చెక్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో అందరినీ బిజీగా పెట్టేది ఏంటో చెప్పండి? ఫోన్ కదా, అందరికి బిజీ పెట్టింది. సో మనకి ఫోన్లో ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం ఏంటి అనేది, ఇట్లాంటివన్నీ మనం చెక్ చేసుకోవాలి. కానీ మేబీ తర్వాత రోజు మొత్తంలో మనకు వర్క్లోనూ లేకపోతే ఇంకా ఏ రెస్పాన్సిబిలిటీస్లోనూ మనం బిజీగా ఉంటే
దేవుడికి ఇవ్వాల్సినటువంటి టైం మాత్రం దేవుడికి ఇవ్వాల్సిందే. ఏది కూడా దేవుడి టైంని రీప్లేస్ చేసే విధంగా ఉండకూడదు. ఒకవేళ రోజంతా నువ్వు బిజీగా ఉండేటట్టయితే ఫస్ట్ స్టార్ట్ ఆఫ్ ది డే దేవుడికి ఇవ్వచ్చు. ఓకే, పొద్దున్నే నీకు లేవగానే ఏదన్నా పనులు ఉంటే మేబీ మధ్యాహ్నం ఖాళీగా ఉంటే మధ్యాహ్నం దేవుడికి ఇవ్వచ్చు. ఏది నీకు నువ్వు బెస్ట్ టైం దేవుడికి ఇవ్వగలుగుతావు అనేది అదే చెప్తున్నారు దేవుడు ఇక్కడ ఏమంటున్నారు, ఉత్తమమైన టైం ఏదైతే ప్రెషస్ టైం ఏదైతే నువ్వు మంచిగా దేవుడి కోసం ఇవ్వగలుగుతావో అది ఎప్పుడు దేవుడికి ఇవ్వాలి. దాన్ని మాత్రం ఏది రీప్లేస్ చేయడానికి వీల్లేదు. మిగతావన్నీ మనం ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఓకే, నేను ఏ విషయంలో నేను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను, ఏ విషయంలో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అనేది మనకు ఉండాలి. తర్వాత ఏది అవసరమైనవో అనవసరమైన అన్ని నెత్తినేసుకుంటాం కదా మనం. ఒకసారి వేరే వాళ్ళందరి కోసం చేస్తూ ఉంటాం, అందరు చెప్పిన దానికి ఓకే చేస్తామని చెప్తాం. అలాంటివి ఏమన్నా మన లైఫ్లో ఉన్నాయా? అనవసరమైన కమిట్మెంట్స్ ఏమైనా తీసుకుంటున్నామా? ఒకవేళ మనం అలా తీసుకుంటుంటే నిజంగానే అది కనుక నీ సంతోషాన్ని కనుక లేకపోతే మన సంతోషాన్ని కనుక అది ఆటంకపరుస్తుంటే కనుక వాళ్ళకి మనం నో చెప్పగలిగటానికి కూడా మనం హెసిటేట్ చేయకూడదు. ఎందుకంటే మనకి ఇంపార్టెంట్ అయింది ఏంటి, మనలో మనకు సంతోషం అనేది ఇంపార్టెంట్. అట్లనే మనం అన్నిసార్లు మనం ప్లాన్ చేసుకుని కూడా మనం అన్నీ చేయలేము అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చాలాసార్లు ఇదిగో నెక్స్ట్ ఇది చేయాలి, నెక్స్ట్ అది చేయాలి, ఇదిగో రోజు మొత్తం ఇది చేయాలి అనుకుంటాం. ఒక్కొక్కసారి అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, దాన్ని బట్టి మనం ఏమీ వరీ అవ్వాల్సిన పని లేదు. ఓకే, నెక్స్ట్ సారి అదే టైం టేబుల్ వేసుకున్నప్పుడు ఓకే లాస్ట్ టైం నేను ఇది చేయలేకపోయాను కాబట్టి దానికి ఇంత టైం పడుతుంది అని మనకు అట్లా ఏది అనవసరమైందో లేకపోతే ఏది ఎక్కువ టైం తీసుకుందో అలాంటివన్నీ మనం చూసుకుని మనం దాని ప్రకారం మనం నెక్స్ట్ మనం ప్రయారిటైజ్ చేసుకుని మనం నెక్స్ట్ దానికి దేనికి ఎక్కువ టైం ఇవ్వాలి అనేది చూసుకుంటే దాని ప్రకారంగా మనం ఉండాలి. నెక్స్ట్ దేవుడు మనకి ఇచ్చినటువంటి మెటీరియల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, అది ఏదైనా అవ్వచ్చు. ఆ మెటీరియల్ బ్లెస్సింగ్స్ విషయంలో కూడా మనం ఎప్పుడు బ్యాలెన్స్ కలిగి ఉండాలి. 1 తిమోతి 6:17 ఏమని ఉంటుందంటే, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యొద్దే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. అది మనకి ఏదైనా మనకున్నటువంటి ప్రతి బ్లెస్సింగ్ దేవుడిని బ్లెస్ చేస్తా దేవుడు మనకి ఇచ్చారని చెప్పి లేకపోతే మనకి ఆ మెటీరియల్ బ్లెస్సింగ్స్ అందు మనం హోప్ పెట్టుకోక, అంటే మనం దాని యందు నిరీక్షణ పెట్టుకోకుండా ఉంటే చాలు, అంటే మన బ్యాలెన్స్ లో ఉన్నట్టు. అది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఇవన్నీ ఏంటంటే మన బిజీ లైఫ్ కి బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన లైఫ్ లో నెక్స్ట్ది మన యొక్క సంతోషాన్ని దొంగలించడానికి నెక్స్ట్ కారణం ఏంటంటే బిజీనెస్ ఆఫ్ ది లైఫ్ అన్నమాట. సో అది కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇప్పుడు మనం నేర్చుకుని వీటన్నిటిని చూస్తే సంతోషం ఎవరి చేతుల్లో ఉంది చెప్పండి? ఇప్పుడు మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మనం ఎలా ఉంటున్నాము, లేకపోతే మీరు ఎలా ఉంటున్నారు, లేకపోతే నేను ఎలా ఉంటున్నాను అనేది ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. ఎక్కడో పరలోకం వెళ్ళాక సంతోషంగా ఉండటం ఒక్కటే దేవుడు కోరుకోవట్లేదు. మనం అనుదినం అనుక్షణం సంతోషంగా ఉండటం దేవుడికి ఇష్టం. మనం ఎల్లప్పుడూ సంతోషం కలిగి ఉండమని ఎందుకు చెప్పారు దేవుడు? మరి సరే పరలోకం వస్తారు కదా, అక్కడ ఎట్టకు సంతోషంగా ఉంటారని చెప్పలేదు కదా. చాలా సార్లు మనం అట్లా అనుకుంటూ ఉంటాం. మన అనుదినం అనుక్షణం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటం దేవుడి చిత్తం. కాబట్టి అది మన చేతుల్లోనే ఉంది. ఇప్పటిదాకా అదే కదా మనం చూసింది. మరి ఎందుకు దేవుడు అట్లా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమన్నారు? దొంగ అంట ఎప్పుడు దొంగతనం చేయడానికి, హత్యకి, నాశనం చేయడానికే వస్తాడంట. అంటే మనలో ఉన్న సంతోషాన్ని ఎట్లా నాశనం చేద్దామా, మనలో ఉన్న సంతోషాన్ని ఎలా దొంగలిందామా అని చెప్పి ఎప్పుడు దొంగ అనేవాడు రెడీగా ఉంటాడు. సో మనం ఎప్పుడు మనకి మనం చెక్ చేసుకుంటా మనం తీసుకునే చాయిసెస్ అన్నమాట ఇవన్నీ. మనం తీసుకోవాల్సిన డెసిషన్స్ ఇవన్నీ. మనం తీసుకోవాల్సినటువంటి డెసిషన్ ఇది, సంతోషంగా నేను ఏ పరిస్థితి అయినా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాను అని చెప్పి అనుకోవాలి. మరి దీనికి ఎవరు హెల్ప్ కావాలి? మనకి పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కావాలి. ఎందుకు? ఆత్మఫలంలో ఒకటైంది ఏంటిది? సంతోషం కలిగి ఉండటం. అది ఆత్మఫలం కాబట్టి మనమే ఫలించాలి. కానీ ఎవరి సహాయం కావాలి? పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కావాలి. అట్లనే మనం ఇప్పటిదాకా చూసుకుంటే మనం గతంలోనో భవిష్యత్తులోనో గాక ప్రస్తుత క్షణంలో జీవిస్తా,
ఇతరులతో పోల్చుకోకుండా మనకున్న దాన్ని బట్టి తృప్తిగా జీవిస్తా దేవునిలో అంటగట్టుపడి దేవుని మహింపరిచే విధంగా మనం ఫలాలను ఫలిస్తూ, అలాగే దేవుడి సన్నిధిలో యథార్థ హృదయం కలిగి దేవుని కృప పొందుకుంటూ, మనకున్నటువంటి పనుల్లో ఏది అవసరమో ఏది ఉత్తమమో అవి చేస్తా బ్యాలెన్స్ కలిగి ఉండి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో ఎల్లప్పుడూ సంతోషంగా జీవించాలనేది దేవుడి చిత్తం. కాబట్టి మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆ విధంగా సహాయం చేయాలని చెప్పి దేవుడిని అడుగుదాం. సో దేవుడు ఈ చిన్న వాక్యాన్ని ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.